ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందు బుక్లెట్ చేస్తే కనీసం ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. బుక్లెట్ కూడా రెడీ చేయమండి, ఏది వీలుంటే అది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇక్కడ టౌన్ డెవలప్మెంట్ గురించి నాకు కాఫీ పంపండి. అలాగే తెరలు కట్టారు, షాపులు మూసేపిచ్చారు. ఏమా ముఖ్యమంత్రి గారు వస్తే ప్రజలు చూడకూడదా? తెరలు ఎందుకు కట్టించారు? తెరల చాటుని తిరిగాడు గత ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో. బొల్లాపల్లికి 10 కోట్లు మంచినీళ్ళకి ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వినుకొండ వచ్చి జగన్మోహన్ రెడ్డి వాగ్దానం చేసి 10 కోట్లు ఇస్తామని 10 రూపాయల నిధులు కూడా ఇవ్వలేదు. ఈ రోజు మన చంద్రబాబు గారు వస్తుంటే చెట్లు కొట్టేయాల్సిన పని లేదు, షాపులు ఎక్కడ కూడా మూయాల్సిన అవసరం లేదు. యథేచ్ఛగా ఎవరి వ్యాపారాలు చేసుకోవచ్చు. ఎవరైనా మీటింగ్ రావాలనుకున్న వాళ్ళందరూ వచ్చి ప్రజావేదికలో పాల్గొనొచ్చు. తెరలు కట్టే పని లేదు, చెట్లు నరికే పని లేదు. చెట్లు నాటుతున్నాం. గత ముఖ్యమంత్రి చెట్లు నరికేసి వాతావరణ కాలుష్యాన్ని పెంచేదానికి దోహదం చేస్తే మేము వాతావరణ కాలుష్యం తగ్గించేదానికి చెట్లు నాటుతున్నాం. ముఖ్యమంత్రి గారు చెట్లు నాటే కార్యక్రమం కూడా ఇక్కడ ప్రారంభిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో చంద్రబాబు 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు 90% ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం 100% వాళ్ళ ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా కృషి చేశారు. మహిళలకి మరుగుదొడ్లు ఇచ్చారు. దానికి 23 లక్షల మందికి మరుగుదొడ్లు నిర్మించి 11.75 కోట్ల రూపాయలు ఆ రోజు ఖర్చు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క మరుగుదొడ్డి ఇవ్వలేదు. 75 లక్షల టన్నులు చెత్త వదిలేశారు. కానీ ఈ ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణంలో ఎవరు కావాలని అడిగినా అప్లికేషన్ పెట్టినా దాన్ని వెంటనే శాంక్షన్ చేయించడానికి ఈరోజు ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ పాలన అంటే అభివృద్ధి పాలన. ఎన్డీఏ పాలన అంటే ప్రజలను సంతోషంగా ఉంచే పాలన. ఎన్డీఏ పాలన అంటే లా అండ్ ఆర్డర్ ని ప్రజలకి ఇష్టమైన పద్ధతిలో ఉంచేది. ప్రజాస్వామ్య విలువలను కాపాడేదే ఎన్డీఏ ప్రభుత్వం. రాజ్యాంగ విలువలను కాపాడేదే ఎన్డీఏ ప్రభుత్వం. రౌడీజం, గుండాయిజం, గంజాయి, గుట్కాలు లేకుండా ఈ రోజు రాష్ట్రంలో చంద్రన్న పాలన నెంబర్ 1 అని చెప్పి దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు కితాబ్ ఇస్తున్నారంటే ఇది చంద్రబాబు గారి కృషికి, సుపరిపాలనకి ఒక అద్దం పట్టిందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నా. అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి. రేపు 12 గంటలకి ముఖ్యమంత్రి గారు వస్తారు. అంటే షెడ్యూల్ ముందుకు జరపడం జరిగింది. రేపు 12ంటికి అందరూ కూడా ఇక్కడ హెలీప్యాడ్ లో రిసీవ్ చేసుకొని ఇక్కడికి వస్తారు. ప్రజావేదికలో ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత అక్కడ కార్యకర్తలకి సపరేట్ గా ఏర్పాటు చేశాము. కార్యకర్తలతో వారు మాట్లాడతారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ విజిట్ చేసి బయోమెడికల్ వేస్ట్ యూనిట్ ని పరిశీలించి అక్కడ మొక్కలు నాటి, అక్కడ కార్యక్రమంలో మొక్కలు నాటి తర్వాత మళ్ళీ హెలీప్యాడ్ కి వచ్చి అక్కడ నుండి వెళ్ళటం జరుగుతుంది. మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున సహకారం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కూడా మీ అందరూ చేయుతని సహకారం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నా.